నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో పలు రైల్వే బ్రిడ్జ్ ఫ్లైఓవర్లను పరిశీలించిన పెమ్మసాని. అధికారంలోకి రాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడి. కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తేనే కాపులకు సముచిత స్థానం. కాపు ఆత్మీయ సమావేశంలో వంగవీటి రాధా, గల్లా మాధవి స్పష్టం. పెదకూరుపాడులో మాలల ఆత్మీయ సమావేశం. కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని భాష్యం ప్రవీణ్ పిలుపు. పథకాలకు సీఎం జగన్ ఎప్పుడో బటన్ నొక్కారు. ఇప్పటి వరకు నిధులు అందకపోతే ప్రజల్ని మోసగించడం కాదా? టీడీపీ నేత అశోక్ బాబు సూటి ప్రశ్న. తూర్పులో మస్తాన్ వలీ విస్తృత పర్యటన. 10 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని ధ్వజం. నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. శ్యామలానగర్ రైల్వే గేట్, అరండల్పేట ఫ్లైఓవర్, రైల్వే ట్రాక్లను పరిశీలించారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అరండల్పేట ఫ్లైఓవర్ను ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉందన్న పెమ్మసాని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్లే పనులు జరగలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రయారిటీ ప్రకారం ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. పెమ్మసానితో పాటు డిప్యూటీ మేయర్ సజీల, టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, రావిపాటి సాయికృష్ణ, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఇది దాదాపు 75 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇది పాడైన పరిస్థితి కూడా ఉంది. దీన్ని 4 లైన్ బ్రిడ్జిగా చేయాలి. అయితే ఇంతకుముందు జయదేవ్ గారు వీళ్ళందరూ కూడా డిపిఆర్లు సబ్మిట్ చేసి ఉన్నాయి. దీనికి మెయిన్ కావాల్సింది లోకల్ స్టేట్ ల్యాండ్ ఎక్విజిషను, లోకల్ మున్సిపల్ కార్పొరేషను సపోర్ట్ కావాలి. కాకపోతే వీళ్ళు ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఎగైన్ ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మౌలిక సదుపాయాలని డైవర్ట్ చేస్తూ ఈ డబ్బులన్నీ వేరే వాటికి వెళ్ళి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నా కూడా ఈ బ్రిడ్జెస్ మీద కదలిక లేదు. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకల్ గవర్నమెంట్ తోటి, కార్పొరేషన్ తోటి మాట్లాడి కొంచెం నిధులు వచ్చిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈ బ్రిడ్జెస్ మీద ముఖ్యంగా ఈ ప్రయారిటైజ్ చేసుకొని ఇది ఒకటి, తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి. ఈ 3 నుంచి 5 ఉన్నాయి. కనీసం 3 అన్నా కూడా ఇమీడియట్గా వర్క్ చేసే విధంగా ప్లాన్. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించే విధంగా కాపు నాయకులు పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, టీడీపీ నాయకులు వంగవీటి రాధా కోరారు. శ్రీనివాసరావుపేటలో జరిగిన కాపుల ఆత్మీయ సమావేశంలో గల్లా మాధవి, వంగవీటి రాధా పాల్గొన్నారు. కాపుల అభ్యున్నతి కోసం చంద్రబాబు కృషి చేశారన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే కాపులకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. దుర్మార్గపు వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. అవినీతి పరురాలైన విడుదల రజని ఎన్నికల్లో ఓడించాలని కోరారు. గల్లా మాధవిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరికీ అండగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, ఆల్ హరి తదితరులు పాల్గొన్నారు. నాయకురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు మాధవి గారు మనందరం గెలుపు బాధ్యత తీసుకున్నారని కోరుకుంటూ 59 నెలల నుంచి బాబు జగన్ రెడ్డి గారు బట్టలు నొక్కి అలిసిపోయారు. 60వ నెల మనం బట్టలు నొక్కుతాం. ప్రజలు బట్టలు నొక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో ఆయనకు చూపుతామని చెప్పి మనందరూ కోరుకుంటూ ఇవాళ అందరూ కలిసికట్టుగా, ఇవాళ ముఖ్య అతిథి కాదు ఇక్కడ, అందరూ కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరం ఒక 3 రోజుల పాటు శ్రమించాలి. అవినీతి పరురాలు, అక్రమ పరురాలు కాలు మోపింది. ఆవిడ్ని సగౌరవంగా వారి ఇంటికి పంపించాలి. మనందరం రేపు మే 13న 2 ఓట్లు వేసి సైకిల్ గుర్తుకి అందరూ ఓటు వేసి గెలిపించాలి. ఆ రోజు పోలింగ్ బూత్ లో మన జన సైనికులందరూ కూడా రోడ్డు నిలుచుకొని నిల్చోవాలి. ఒకటే గుర్తు పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి నీడతో, పవన్ కళ్యాణ్ అన్న దండలతో ఈ రోజు నేను ముందుకు వస్తూ ఉన్నాను. మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. రాజకీయాలను మార్చగల శక్తి మహిళలకు ఉందని పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు.
మాలలకు టీడీపీ పెద్దపీట వేసిందని భాష్యం ప్రవీణ్ అన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో నిర్వహించిన మాలల ఆత్మీయ సమావేశంలో మద్దిరాల మేని ఇతర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. దళితులపై 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనేక దాడులు జరిగాయని, ఎలాంటి చర్యలను సీఎం జగన్ తీసుకోలేదని ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే పథకాలు తీసేస్తారంటూ వైఎస్సార్ జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎస్సీ సప్లాన్ నిధులను దారిమళ్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని విమర్శించారు. మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రవీణ్ కోరారు. మాలలకు మొదటి నుంచి కూడా పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి యొక్క మోసపూరిత వాగ్దానాలతో ఒక్క ఓటు ఒక్క అవకాశం అని మోసపోయి అతనికి అవకాశం ఇచ్చారు ప్రజలందరూ. కానీ అతను విధ్వంసకరమైన పాలన, ఎటువంటి అభివృద్ధి జోలికి వెళ్లకుండా విధ్వంసకరమైన పాలన కొనసాగించాడు. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 1300 మంది దళితుల మీద దాడి జరిగిందంటే మీరు నమ్ముతారా? రాబోయే 5 రోజులు కీలకం. మనం రేపు వేయబోయే ఓటు మన గ్రామ భవిష్యత్తుని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోతుంది. అది గుర్తెరిగి మీరందరూ ఓటేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతాను, ఆలోచన చేయండి. మనకున్నటువంటి సప్లాన్ నిధులు కానీ, మనకు సంబంధించినటువంటి ఏవైతే 27 పథకాలు ఉన్నాయో సర్వనాశనం చేశాడు. ఎస్సీ కార్పొరేషన్ ని మోతేసుకున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో చదువుకోవటానికి కానీ, మరి ఎంతో మంది మన బిడ్డలు చదువుకొని ఉన్నారు. వారికి సంబంధించినటువంటి మరి ఏవైతే నిధులు ఉన్నాయో, ఏవైతే లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఏ ఒక్కడికైనా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా అని చెప్పి అడుగుతాను. ముప్పాళ్ల మండలం మాదలలో హోం ఓటింగ్ వివాదానికి దారితీసింది. ఓ వృద్ధుడి ఓటు కోసం ఇంటికి పోలింగ్ అధికారులు వెళ్తే వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు పరస్పరం రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్కు తరలించారు. క్షతగాతులను సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. వైసీపీ గూండాయిజాన్ని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మాదల గ్రామంలో 85 ఇయర్స్ దాటిన వాళ్ళకి మొబైల్ ఓటింగ్ తోటి క్యాంపెయిన్ జరుగుతుంది. ఆ మొబైల్ ఓటింగ్ క్యాంపెయిన్లో అధికారులు బూత్ లెవెల్ ఏజెంట్లని మీరు రండి వాళ్ళు వస్తారని చెప్పారు. మేము వాళ్ళు వెళ్తున్నాం. ఒక ఓటు కాడికి వచ్చేసరికి ఇది మా ఇంటి కాడికి మీరు రావటం ఏంది అని వాళ్ళు, మీ ఓటు ఏందా, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వేస్తారు, లోనకి వెళ్ళినాక ఆయనకి ఎట్లా ఉంటే అట్లా వేస్తారు, మీరు వెళ్ళొద్దు ఎవరు వెళ్ళొద్దు అని అన్నాం. అవతల ప్రత్యర్థులు మా మీదకి రాళ్ళు తీసుకొని ఇసిరి వేస్తుంటే బండలు తీసుకుని నా కొడకల్లారా మా ఏరియాకి వచ్చారు, మీరెవరు రేయడ మాట్లాడటానికందో అని అంటుంటే మీ ఏరియా ఉందా, ఎవరు ఓటు వాళ్ళకి మేము బూత్ లెవెల్లో ఉందామని అన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అట్టహాసంగా సాగుతుంది. తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీతో పొత్తులు పెట్టుకున్న పార్టీలను ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని మస్తాన్ వలీ తెలిపారు. 4% ముస్లిం రిజర్వేషన్ రద్దుకు అనుకూలమో వ్యతిరేకమో వైసీపీ, టీడీపీ, జనసేనలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇవాళ నేరుగా అడుగుతా ఉన్నా, ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని, జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల్ని, మీరు 4% రిజర్వేషన్తో ఉన్నారా, సిఏఏ ఎన్ఆర్సీతో ఉన్నారా లేదా మీ నాయకుల్ని చెప్పనండి, మేము 4% రిజర్వేషన్కి అనుకూలంగా ఉన్నాం, లేదా ఎన్ఆర్సీకి అనుకూలంగా ఉన్నాం, లేదా సిఏఏకి అనుకూలంగా ఉన్నాం లేదో చెప్పమని చెప్పండి. అక్కడేమో మోడీ కనపడంగానే లటక్కనే పార్లమెంట్లో బిల్లుకు మద్దతు పలుకుతారు, మోడీ కనపడంగానే కాళ్ళకి దండం పెట్టొస్తారు. ఇక్కడికి వచ్చి అరే बीजेपी से हमें अलायंस नहीं होना चाहिए, 4% रिजर्वेशन हलाए तो
మరి రిజిగ్నేషన్ చేద్దాం పోలికే ఒక అతను అంటాడు. ప్రగతి నగర్లో ఇండియా కూటమి ప్రచారాన్ని నిర్వహించింది. ఈ ప్రచారంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ప్రగతి నగర్ కన్వీనర్ నూతలపాటి వెంకటేశ్వరరావు, నగర కమిటీ సభ్యులు రావుల అంజుబాబు తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నగరంలోని ఏసీ కళాశాల, ఉమెన్స్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పోలింగ్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పథకాలకు నిధుల్ని ఎన్నికల తర్వాత విడుదల చేయాలని ఈసీ స్పష్టం చేస్తే చంద్రబాబు అడ్డుకున్నారంటూ సీఎం జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ ఆసరా, షాదీ తోఫా, విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి ఎప్పుడో సీఎం బటన్ నొక్కారని, ఇప్పటి వరకు డబ్బులు పడలేదంటే ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆసరా దానికి నువ్వు జనవరి 23వ తారీఖున బటన్ నొక్కావు. వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు ఈ ముస్లిమ్స్కి ఇచ్చే షాదీ తోఫా ఇవి ఫిబ్రవరి 20న నువ్వు బటన్ నొక్కావు. అలాగే విద్యా దీవెన మార్చి 1, 2024 బటన్ నొక్కావు. మార్చి 6న ఫార్మర్స్ ఇన్పుట్కి సబ్సిడీకి బటన్ నొక్కావు. తర్వాత చేయూతకి మార్చి 7న బటన్ నొక్కావు. ఈబీసీ నేస్తానికి మార్చి 14న బటన్ నొక్కావు. అంటే ఇవన్నీ కూడా జనవరి నుంచి నువ్వు బటన్ నొక్కుంటూ పోయి ఏ స్కీమ్కి 100% లబ్ధిదారులకు నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయటం ఏంటి? బుద్ధి ఉందా? ఇవాళ నువ్వు ఈ ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసి నేను డబ్బులు ఇస్తాను రిలీజ్ చేయి అంటే ఎలక్షన్ కమిషన్ ఏముంది? స్కీములు ఇవ్వద్దనలా, ఎలక్షన్ అయ్యేదాకా నువ్వు ఇవ్వటానికి లేదు అంటే ఇంకా 5 రోజులు, ఇవాళ నుంచి లెక్కేస్తే 5 రోజులు ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రతి మైక్ పట్టుకుని ప్రతి చోట దుర్మార్గంగా విషం కక్కుతున్న ఈ ముఖ్యమంత్రిని చూస్తే అసహ్యం. బీసీలకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మేలు జరిగిందని బీసీ సంఘం నాయకులు అంగిరేకుల వరప్రసాద్ తెలిపారు. గుంటూరులో పలు బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కులు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. సూపర్ 6తో పాటు ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక అంశాలను బలహీన వర్గాలకు మేలు చేసేవని వరప్రసాద్ చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచక్షణతో, వివేకంతో, ఆలోచనతో ఓటు వేయాలని బీసీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని బలహీన వర్గాల ప్రజలందరూ కూడా బలపరచాలని, ఏదైతే బీసీల మేనిఫెస్టోలో ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఈ సమాజంలో ఎంతో కాలంగా 7 దశాబ్దాల పైగా అణచివేతకు గురవుతూ సాంఘిక బహిష్కరణలకి, సాంఘిక వివక్షకు గురవుతున్నటువంటి బీసీలకి ఒక రక్షణ చట్టాన్ని దేశంలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపంలో ముందుకు తీసుకొచ్చింది. అటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక హక్కుని బీసీలకి రక్షణ చట్టం ద్వారా తీసుకురావటాన్ని బీసీ సంఘాలుగా జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫుతో పాటు బీసీ కుల సంఘాలు అన్నీ కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అందుకనే తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా నిలవాల్సిన అవసరం. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ప్రజల మద్దతు పెరిగిపోతుందని డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వనకూరు శ్రీనివాసరెడ్డి, జాబ్ బాబు ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మే 10న విజయవాడలో జరిగే ఇండియా కూటమి బహిరంగ సభను కాంగ్రెస్ వాదులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 10వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఖర్గే గారి అధ్యక్షతన సిపిఎం నుంచి మరి సీతారాం యేచూరి గారు, సిపిఐ నుంచి రాజా గారు, అదేవిధంగా అనేక మంది ముఖ్య నాయకులు విజయవాడ వస్తున్న సందర్భంగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో
నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థులు మొత్తం 8 మంది కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా మరి వేలాది మందిగా ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ రావాలని చెప్పేసి మరి ఈ సభని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లాలో ఉన్న అభ్యర్థులు గతంలో ఇన్ఛార్జిగా ఉన్నవారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, అదేవిధంగా యువజన, విద్యార్థి, అనేక రకాల మహిళా, అనేక రకాల విభాగాల కార్యకర్తలు అందరూ వేలాదిగా పాల్గొని విజయవాడలో జరిగే బహిరంగ సభని జయప్రదం చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పదవికి పెదకూరుపాడు నియోజకవర్గానికి చెందిన షేక్ మీరావలి రాజీనామా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తొలి నుంచి పనిచేసిన వారిని అవమానపరచడంతో పాటు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీరావలి ఆరోపించారు. మే 13న జరిగే ఎన్నికల్లో పెదకూరుపాడు నియోజకవర్గంలో మైనార్టీల సత్తా ఏంటో వైసీపీకి చూపిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గారిని నమ్ముకోవటం వల్ల నాకు ఒక పదవి కానివ్వండి, ఒక ఏది కానీ నాకు చేయాల. ఫస్ట్ పెదకూరుపాడు నియోజకవర్గానికి నంబూరు శంకర్రావు గారు అనే వ్యక్తిని పరిచయం చేసిన వ్యక్తిని మా గ్రామంలో గతంలో 434 ఓట్లు మెజార్టీ తెచ్చాం. నంబూరు శంకర్రావు గారికి 462 ఓట్లు మెజార్టీ కృష్ణదేవరావు గారికి తీసుకొచ్చాం. రేపు పొద్దున మెజార్టీ ఊటుకూరు గ్రామంలో ఉండదని కూడా నేను చెప్తా ఉన్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా. రేపు చూడండి, ఊటుకూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వస్తుందో, తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుందో చూడండి. ఆ బ్యాలెన్స్ లేకుండా చేస్తాం. ప్రోసూరు మా మండలం, సొంత మండలంలో రేపు 2000 నుంచి 4000 లోపు భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తా ఉన్నాడు. కావాలంటే నేను నిరూపించుకోండి, రేపు పొద్దున మేము చూపిస్తాం మా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వీసీకే పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు తిరుమావలన్, రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ కోరారు. అరండల్పేటలోని వీసీకే పార్టీ కార్యాలయంలో తిరుమావలన్, విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విద్వేష పాలనకు వ్యతిరేకంగా వీసీకే పార్టీ పనిచేస్తుందన్నారు. అధికార పార్టీ ఏపీ ప్రజల ప్రయోజనాలను మోడీకి తాకట్టు పెట్టడంతో రాష్ట్రానికి పూర్తి అన్యాయం జరిగిందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మోడీని ఓడించాలన్నారు. వీసీకే పార్టీ అభ్యర్థులతో పాటు ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇండియా కూటమితో కలిసి వీసీకే పార్టీ పనిచేస్తుంది. 26 కూటమి పార్టీల్లో వీసీకే ఒకటి. ఇండియా కూటమి ఏర్పాటులో కూడా వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు తిరుమావలవన్ గారు ముఖ్య పాత్ర పోషించారు. గుంటూరు పార్లమెంటుకి, అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులను ప్రచారం చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. ప్రకాశం జిల్లా సంబంధించిన కొండేపి, మార్కాపురం అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. వీసీకే పార్టీ తరపున మాత్రమే కాకుండా ఇండియా కూటమిలో భాగం కాబట్టి కొప్పుల రాజు గారు కాంగ్రెస్ తరపున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన తరపున ప్రచారం చేయడానికి ఎంసీపీఐ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అమర్తలూరి వెంకటేశ్వరరావు కోరారు. నగరంపాలెంలోని ఎంసీపీఐయు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్తలూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆరోపించారు. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు జరిపే తమను చట్టసభలకు పంపిస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్న కామ్రేడ్ అమర్తలూరి వెంకటేశ్వరరావు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ కంప్యూటర్ మీద మీ యొక్క అమూల్యమైనటువంటి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం యొక్క ప్రజలు అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను అఖండ విజయంతో పార్లమెంటుకి పంపిస్తారని చెప్పేసి అని కోరుతూ ఉన్నాను. ఆ విధంగా నన్ను అఖండ మెజారిటీతో పంపిస్తే నేను పార్లమెంట్లో నా యొక్క డిమాండ్స్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసే విధంగా డిమాండ్ చేస్తూ ఉంటాము. అలానే రైతులకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట బీమా ఏదైనా నష్టపోయినప్పుడు వాళ్ళకి పంట బీమా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటాను. అలాగే రైతులపై తీసుకొచ్చినటువంటి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసే విధంగా డిమాండ్ చేస్తూ ఉంటాను.
ఆర్వీఆర్ఎన్జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ విభాగాలకు చెందిన అర్హత కలిగిన ప్రతిభ గల 62 మంది పేద విద్యార్థులకు కళాశాల యాజమాన్యం మరియు నార్త్ సౌత్ ఫౌండేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా స్కాలర్షిప్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్వీఆర్ఎన్జేసీ ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థి ప్రతిభ ప్రోత్సాహకానికి ఉపకార వేతనాలు ఎంతగానో దోహదపడతాయని నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా అర్హత కలిగిన 62 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున మొత్తం 15,50,000 రూపాయల విలువగల చెక్కులను తమ కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో అందించడం ఆనందదాయకమని అన్నారు. అమరావతి రోడ్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ నామం, శివ పంచాక్షరి నామం మరియు మహాహారతి కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి రాఘవులు, గుంటూరు నగరాధ్యక్షులు కాలశెట్టి కోటేశ్వరరావు మరియు దేవాలయ కమిటీ 50 మంది హిందూ బంధువులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి టి సేవకుమార్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మీపురం, చంద్రమౌళి నగర్, రామన్నపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి విజిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ప్రజాధనం ప్రతి పైసాకు జవాబుదారీతనం చూపిస్తూ పారదర్శకత, నైతికమైన, ధర్మబద్దమైన రాజకీయాలకు ప్రతిబింబంగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో పలు రైల్వే బ్రిడ్జ్, ఫ్లైఓవర్లను పరిశీలించిన పెమ్మసాని. అధికారంలోకి రాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడి. కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తేనే కాపులకు సముచిత స్థానం. కాపు ఆత్మీయ సమావేశంలో వంగవీటి రాధా, గల్లా మాధవి స్పష్టం. పెదకూరుపాడులో మాలల ఆత్మీయ సమావేశం. కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని భాష్యం ప్రవీణ్ పిలుపు. పథకాలకు సీఎం జగన్ ఎప్పుడో బటన్ నొక్కారు. ఇప్పటి వరకు నిధులు అందకపోతే ప్రజల్ని మోసగించడం కాదా? టీడీపీ నేత అశోక్ బాబు సూటి ప్రశ్న. తూర్పులో మస్తాన్ వలి విస్తృత పర్యటన. 10 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.